ఇంట్లో కూర్చొని మసాలా అట్టలు తయారు చేయడం వల్ల నెలకి 30,000 నుంచి 50,000 వరకు కూడా ఆదాయాన్ని పక్కన పెట్టొచ్చు అంటే మీరు అస్సలు నమ్మరు కదా, కానీ నిజంగా నిజము. ఇవైతే మన షాప్ లోకి సేల్ చేయడానికి కొన్ని సలహాలండి. ఈ ముడి సరుకు హోల్సేల్ లో తెచ్చుకోవాలి, ఈ అట్టలు కవర్స్ కేజీల లెక్కను కొనుక్కోవాలి, సీలింగ్ మిషన్ ఒక 700 నుంచి 800 ఉంటుంది అన్నారు. కిస్మిస్, యాలకులు, గసగసాలు, జీడిపప్పు, బాదం పప్పులు ఇలాంటివి 10 రూపాయలు పెట్టుకొని అమ్ముకోవాలండి, వాటిలో ఎక్కువ ప్రాఫిట్ ఉండదు అనేసి అన్నారు. ఇక మిగిలిన మసాలా దినుసులకైతే ప్రాఫిట్ ఉంటుంది, ఒక అట్ట 30 రూపాయలకి అమ్ముతాము, సో మీకు మాకు 15 రూపాయలు ఉంటుందండి ఒక అట్ట మీద అని చెప్పారు. అలాగే షాప్ వాళ్ళు మేము సేల్ చేసినందుకు మనకు ఒక 15 రూపాయల ఆదాయం అయితే ఉంటుందన్నమాట. సో 30 రూపాయలు అసలు పడ్డ అమ్మకం 60 రూపాయలు వస్తుంది. సో కనీసంలో కనీసం రోజుకి 100 షాపులు తిరిగినా, కనీసం ఒక షాపులో 2-3 అట్టలు తీసుకున్న రోజుకి 100 అట్టలు అమ్మకం వచ్చినా సరే మంచి ఆదాయం ఉంటుందన్నారు. అయితే ఇంట్లో తయారు చేసే వాళ్ళు మన వాళ్ళు అయి ఉండాలి, శాలరీస్ ఇవ్వకుండా. తయారు చేసిన అట్టల్ని బయట మార్కెటింగ్ చేయడానికి ఒకళ్ళు కాదు 2-3 డిస్ట్రిబ్యూటర్స్ ఉంటే కనుక ఎక్కువ ప్రాఫిట్ ఉంటుంది అన్నారు. ఎవరైనా ఇంట్రెస్ట్